అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెడ్నెస్డే నుంచి సండే వరకు వ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటాను ఈ వ్లాగ్లో. సో మిస్ కాకుండా చూసేయండి. సో నేనైతే వెడ్నెస్డే రోజు ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే డైరెక్ట్గా వైజాగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ క్లిప్పు కూడా నాకు షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే చాలా హడావడి అయిపోయింది. జస్ట్ మార్నింగ్ వెడ్నెస్డే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మకి నాన్నకి అలా కనిపించేసి ఆ రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ అక్కడి నుంచి బయలుదేరిపోయాం అనమాట. అమ్మ నేను వెళ్ళిన వెంటనే తీపిగారులు అండ్ అలాగే బొబ్బరి గారెలు వేసింది మా కోసం. సో ఇంకా అవి తినేసి కొంచెం రైస్ తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయాము. సో నేను ఇప్పుడు తుని మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. తుని దగ్గర నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ లోపలికి మా ఊరు ఉంటుంది, సుభద్రయ్యమ్మపేట. అక్కడికి వెళ్తున్నాము. మా హోమ్ టౌన్ అంటే ముఖ్యంగా మా హస్బెండ్ పుట్టి పెరిగిన ఊరు అని చెప్పవచ్చు. సో నా అత్తారిల్లు ఇంకా మా ఊరు, మా సొంత ఊరు అయితే వచ్చేసాం అనమాట. సో నైట్ 8 o'clock అయిపోయిందండి అక్కడి నుంచి వచ్చేసరికి. ఇక్కడ మా తోటికోడలు, సో మా తోటికోడలు గారెలకు అని చెప్పేసి పప్పు నానబెట్టింది అనమాట. సో గారెల కోసం అని చెప్పేసి వేస్తుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ విశేషాలు వచ్చేసరికి ఏంటంటే మా అత్తగారు మామగారు ఇద్దరు లేరు, ఇద్దరు కూడా కాలం చేశారనమాట. సో ఇంకా మా ఊర్లో ఉండేది మా ఆడపడుచు గారు మా ఊర్లోనే ఉంటారు, అంటే అదే ఊర్లో ఉంటారనమాట. అండ్ మా తోటికోడలు అండ్ మా ఆడపడుచు గారు అబ్బాయికి మా తోటికోళ్ళ వాళ్ళ అమ్మాయిని ఇస్తే వాళ్ళకి 2 పాపలు అనమాట. సో వాళ్ళ పిల్లలే వీళ్ళిద్దరూను. సో ఇంకా వాళ్ళు కూడా ఇంతకుముందు వేరే దగ్గర అనకాపల్లిలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికే వచ్చేసారనమాట. సో ఇంకా అందరం కలిసామంటే ఫుల్ సందడి ఉంటుంది. మా ఆడపడుచుకి 2 కొడుకులు అయితే పెద్ద కొడుక్కి మా బావగారు అమ్మాయిని ఇచ్చారు, ఇంకా చిన్న అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, సంబంధాలు చూస్తున్నారు. సో ఇంకా మా చిన్న అత్తయ్యల పిల్లలు వీళ్ళందరూ కూడా ఉంటారు. అందరం కూడా యాడ్ అయితే చాలా సరదాగా చాలా బాగుంటాం అనమాట. సో చాలా బాగా కలిసి ఉంటాము. అండ్ మా తోటకోళ్ళు నేను కూడా మంచిగా కలిసి ఉంటామండి. సో ఇలాగా ఆ రోజు నైట్కి గారెలు అయితే ప్రిపేర్ చేసింది. సో ఒకవైపు వేస్తూ ఉంటే ఊరికే షో ఆఫ్ కోసం నేను అక్కడ గారెలు తిరిగేస్తున్నాను, కానీ మా తోటకోళ్ళే ప్రిపేర్ చేసింది. నేను అక్కడ జస్ట్ నిల్చొని తింటున్నాను అనమాట. వచ్చి రాగాలనే చక్కగా గారెలు అయితే వేడివేడిగా తినేసాము. చాలా బాగా వంటలు బాగా చేస్తుందండి మా తోటకోళ్ళు కూడా, అన్ని వంటలు మంచిగా చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఆ రోజు వెడ్నెస్డే నైట్కి ఇంకా పడుకుండిపోయాము ఫుల్గా. ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ మా రూమ్స్ ఉంటాయి కదా, సో ఆ రూమ్స్ మొత్తం డస్ట్ పట్టేసి ఉందన్నమాట. అవి మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ ప్రాసెస్ అయితే పట్టేసుకున్నాము. మా బావగారు వాళ్ళ పోర్షను మా పోర్షను 2 పక్కనే ఉంటాయి. యాక్చువల్లీ మా మావయ్య గారు మాకు మొత్తం ఒక హౌస్ కంబైన్డ్గా ఇచ్చారనమాట. సో దాని తర్వాత మేము అబుదాబీకి వెళ్ళే ముందు జస్ట్ కొంచెం రీమోడల్ చేసుకున్నాము, అంటే కొంచెం పార్టీషన్ పెట్టేసుకున్నాం అనమాట మేము. ఎందుకంటే ఇంతకుముందు మేము ఇండియాలోనే ఉన్నప్పుడు అబుదాబీకి వెళ్ళకముందు అర్షితాపురంలో ఉండేవాళ్ళం. ఈ లగేజ్ మా మంచం సామాగ్రి అంతా కూడా అక్కడ ఉండేది మాతో పాటుగా. ఇంకా అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ పెట్టేసుకోవాలి కదా అని చెప్పేసి హౌస్ కొంచెం సపరేట్ చేసేసుకొని అందులోనే ఉంచేసుకున్నాం అనమాట. 2 పక్కనే ఉంటాయి, మా బావగారు వాళ్ళది మాది కూడా. సో నేనైతే ఇంకా క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేసేసానండి. మొత్తం అంతా కూడా డస్ట్ పట్టింది, పెద్దగా పట్టులేం లేవు. కాకపోతే బెడ్రూమ్కి ఉన్న డోర్ మాత్రం మొత్తం చెదపట్టేసి చెదపురుగు మొత్తం తినేసిందండి. ఇదిగోండి డోర్ మొత్తం ఊడిపోయిందనమాట, ద్వారబంధం కూడా సగం తినేసింది. సో ఫస్ట్ ఏం చేసామంటే ఇంకో రోజు మార్నింగే ఆ డోర్ మొత్తం పీకేసాము. ఆ డోర్ ఫస్ట్ పీకేసిన తర్వాత మిగతా క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసాం అనమాట. పెద్దగా పట్లు అలాంటివి ఏం లేవు, జస్ట్ దుమ్ము పట్టింది అంతే. ఇంక ఫస్ట్ ఏం చేశానంటే పైన సన్సైడ్ మీద ఉన్న సామాన్లన్నీ కూడా కిందకి దించేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ దుమ్ము అంతా కూడా దులిపేసుకున్నాం అనుకోండి, తర్వాత ఈ అంట్లన్నీ కూడా తోమేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ బయట ఫుల్గా వర్షం ఉందండి. మేము వెడ్నెస్డే రోజు వచ్చిన రోజు వర్షం, థర్స్డే రోజు వర్షం, ఫ్రైడే రోజు కూడా వర్షం. సో సాటర్డే సండే కొంచెం వర్షం అనేది లేదనమాట.
వచ్చిన దగ్గర నుంచి ఇంకా వర్షం వర్షం అనమాట. ఇంకా వచ్చిన వెంటనే మేము అప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమీ ఉంచలేదన్నమాట, మొత్తం అన్నీ అమ్మేసాము. సో ఇంకా మా తోటకు మా బావగారు వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉంటే ఇంకా అందులోనే కొన్ని దుప్పట్లు అవన్నీ కూడా అందులో వేసేసాను. అండ్ పైనుంచి సామాన్లు అన్నీ కూడా దించేసి మొత్తం అన్నీ ఒక రూమ్లో పెట్టేశానండి. తర్వాత క్లీన్ చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ డస్ట్ అంతా కూడా దులిపేసుకున్నాం. మా హస్బెండ్ చాలా బాగా హెల్ప్ చేశారండి నాకు. మాకు ఆల్మోస్ట్ ఇంకా ఒక పూట మొత్తం పట్టేసింది క్లీన్గా చేసుకోవడానికి, మొత్తం అంతా క్లీన్ చేయడానికి. సో మంచిగా ఫస్ట్ అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత మీకు ఒకసారి హోమ్ టూర్ మొత్తం చేస్తానులేండి, మాది బయట మొత్తం అంతా కూడా హోమ్ టూర్ చేస్తాను. ఇక్కడ మొత్తం సామాన్లు అన్నీ కూడా ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. నిజం చెప్పాలంటే నా పెళ్ళప్పుడు మా అత్తయ్య మా అమ్మ నాకు పెద్దగా ఇతడి సామాన్లు అలాంటివి ఏం పెట్టలేదు. చాలా లక్కీ, ఎందుకంటే అవన్నీ తోముకునేసరికి ఇంకా పెద్ద టైం పట్టేస్తుంది. ఇంకా చేస్తే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మేము వచ్చి రావడం థర్స్డే, ఫ్రైడే కూడా అమావాస్య ఉందని చెప్పేసి ఇంకా నేను ఇంట్లో దీపారాధన చేసుకోలేదు. ఇంకా థర్స్డే మొత్తం కూడా నేను ఓన్లీ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాను అంతే. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ ఇలాగా మొత్తం పటాలన్నీ, దేవుడి మూల పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మేము హౌస్ మొత్తం రీమోడల్ చేయించినప్పుడు మాకు సపరేట్గా దేవుడి గది పెట్టించడం కుదరలేదు. అప్పుడు యాక్చువల్లీ నేను అప్పుడు కూడా కట్టిద్దామని చెప్పి ప్లాన్ చేశాను. అబుదాబీకి వెళ్ళే ముందు మేము చాలా హడావిడిగా హౌస్ కట్టడం జరిగిందనమాట. ఆ టైంలో ఏంటంటే నాకు మేస్త్రీలు కొంచెం సపోర్ట్ చేయలేదు దేవుడి మూల కట్టడానికి. సో అందువల్ల దేవుడి మూల కట్టించడం అవ్వలేదు. తర్వాత ఇంకా నేను జస్ట్ చెక్కది ఉంటే ఎప్పుడు కూడా టీపే మీద పెట్టేసుకుంటూ ఉంటాను. ఈసారి టీపే మీద పిల్లలు లాగేస్తూ ఉంటారు, పిల్లలు అటు ఇటు ఆడుతున్నారు కదా, ఇంకెందుకులే అని చెప్పేసి కిచెన్లోనే ఒక వైపుగా పెట్టేశాను అనమాట. ఇదిగోండి జస్ట్ కిచెన్ దగ్గరే అలా పెట్టేసుకున్నాను, మొత్తం పటాలన్నీ పే చేసుకొని సింపుల్గా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం నా దగ్గర అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటే అవి ప్రసాదాలు కొన్ని ఉంటే ఏముంటే అవి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇదిగోండి ఫైనల్గా మా పూజ అయితే ఇలా ఫినిష్ చేసేసుకున్నాము మా సొంత ఊర్లో, సొంత ఇంట్లో. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అప్పుడప్పుడు వస్తూ ఉంటాము, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇలా, బిఫోర్ లాస్ట్ ఇయర్. సో ఇలా ఇంటికి వచ్చి మళ్ళీ క్లీనింగ్లు చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకోవడం, సొంత ఊర్లో మన మనుషుల మధ్య తిరగడం అనేది చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ మెమరీస్ అన్నీ కూడా నేను మళ్ళీ అక్కడికి వెళ్తే చాలా మిస్ అవుతాను అనమాట. అందుకే ప్రతిదీ నా ఛానల్లో నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మా పిల్లలిద్దరికి కూడా ఏం బోర్ కొట్టదండి. సో చక్కగా పిల్లలు ఉన్నారు, బాగానే ఆడుకుంటారు. అండ్ రిలేషన్ అనేది ప్రతి ఒక్కరికి, పిల్లలకి ఈ రోజుల్లో తెలియాలి. అమ్మ నాన్న తప్పితే ఇంకా నానమ్మ, తాతయ్య, లేకపోతే పెదనాన్నలు, పెద్దమ్మలు, ఈ రిలేషన్ అన్నీ చాలామందికి తెలియట్లేదు. ఇంకా మా పిల్లలిద్దరూ కూడా మా బావగారు అమ్మాయి వాళ్ళ ఇంటికి, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది స్కూల్ ఉందన్నమాట ఊర్లోని. సో ఆ స్కూల్కే వీళ్ళు వెళ్తున్నారనమాట. మా పిల్లలు ఇద్దరు ఉన్నారని చెప్పాను కదండి. సో వాళ్ళు కూడా సేమ్ స్కూల్ అనమాట. సో నలుగురు కలిసి సేమ్ అదే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. చక్కగా టైంపాస్ అయిపోతుంది మంచిగా. ఎందుకంటే వీళ్ళిద్దరూ వాళ్ళ పాపలు అనమాట. సో భలే క్యూట్గా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ నేనైతే వాళ్ళకి అమ్మమ్మని అవుతాను, కానీ అమ్మమ్మ అని అస్సలు పిలిపించుకోను, అత్త అనే పిలిపించుకుంటాను. ఎందుకంటే సీక్రెట్ చెప్పకూడదు, కానీ ఏజ్లో కొంచెం చిన్నదాన్ని కదా, అందుకు. సో సరే, ఇక్కడ ఇంకొక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, వైట్ టీషర్ట్ హుడ్డీ వేసుకొని కనిపిస్తున్నాడు కదా, మా బావగారు అబ్బాయి అనమాట. సో ఇదిగోండి వీళ్ళందరూ చక్కగా స్కూల్కి అయితే రెడీ అయ్యి, అంటే వాళ్ళ బ్యాగులు, లంచ్ బాక్సులు అన్నీ పెట్టేసాము, అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఉదయం వెళ్తే సాయంత్రం వస్తున్నారు. వాళ్ళతో ఇంకా నాకు గొడవే లేదు, చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి పేచీ లేదు, మంచిగా అడ్జస్ట్ అయిపోయారు. చక్కగా అందరితోటి పలకరిస్తారు, మాట్లాడతారు. ఊర్లో పెద్దమ్మలు, పెద్దనాన్నలు, సో ఇలా అత్తలు, మావయ్యలు, ఇలా ఉండడం అనేది చాలా హ్యాపీ అండి. సో అలాగే ఉండాలి కూడా, అందరికీ అన్ని రిలేషన్స్ తెలియాలి పిల్లలకి. ఇలా తిప్పడం వల్ల చాలా
నేర్చుకుంటారు వాళ్ళు కూడా. ఇక్కడ మా ఆడపడుచు గారు ఇల్లు అనమాట ఇది. సో అక్కడికి వచ్చాము మేము. మా ఆడపడుచు ఈవిడ అంటే మా హస్బెండ్కి అక్క అనమాట. సో వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. సో మా ఆడపడుచు గారికి పెద్ద అబ్బాయికి మా బావగారు అమ్మాయిని ఇచ్చారు. తను 7 శనివారాలు పూజ చేసుకుంది. 2 ఫ్లోర్స్ అయితే కిందన మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు. సో ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళి అయితే కనుక ఈ పోర్షన్ వాళ్ళకి వస్తుంది. పైన ఇంకొక హౌస్ కట్టుకున్నారు, అది పెద్ద అబ్బాయికి వస్తుంది. అదే ఇప్పుడు శారీలో కనిపిస్తుంది కదా, సో వాళ్ళది పైన ఉందన్నమాట. తను ఈరోజు సాటర్డే 7 శనివారాలు పూజ 5th వీక్ చేసుకుంటుంది. మమ్మల్ని ఇంకా భోజనానికి అక్కడికే వచ్చామంది. సో అందుకనే లంచ్ టైంకి పిల్లల్ని పంపించేసి, అంటే ఇంట్లో దీపారాధన అవన్నీ చేసుకొని పిల్లల్ని పంపించేశాక లంచ్కి మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాం అనమాట. సో వచ్చిన దగ్గర నుంచి ఆ రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా ఇదే వెళ్ళడం. సో ఇంకా కుదరలేదు, ఇంకా క్లీనింగ్ అవన్నీ హడావిడిలో మేము ఉన్నాము. జస్ట్ పక్కనే వెళ్ళండి, హౌస్లు పెద్ద దూరం ఏం కాదు, వాకబుల్ డిస్టెన్స్, ఊర్లోనే కదా. మంచిగా ఎంట్రన్స్లో ముగ్గు అయితే వేసుకుంది. సో ఇలా బయట మంచిగా ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి కదా. సో కాళ్ళు అయితే కడిగించుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి 7 శనివారాలకి చక్కగా పూజ అయితే చేసేసుకుందనమాట. పిండి దీపాలు అండ్ అలాగే కలసం పెట్టుకుంది. తెల్లవారుజానే చేసేసుకుంది. ముందు రోజు నైట్ కూడా మా ఇంటి దగ్గర మేము 12 గంటల వరకు లూడో అది అన్నీ ఆడుకున్నాం ఫ్రైడే రోజు. మళ్ళీ మా ఇంటి దగ్గర పడుకుంది. ఇంకందరం కలిసే తిరుగుతూ ఉంటాం కదా. తెల్లవారుజాను 3ంటికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పూజ చేసుకున్నారనమాట. వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు, పూజ చేసుకున్నారు కాబట్టి మా అదే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఫాస్టింగ్ ఉన్నారనమాట. అండ్ ఇది వాళ్ళ కిచెను. సో ఇక్కడ బెడ్రూము, ఇది కూడా డబుల్ బెడ్రూము, హాలు, సింపుల్గా అలా ఉంటుంది హౌస్. పైన అంతా కూడా చక్కగా ఇతర సామాన్లు అన్నీ కూడా పేర్చేసిందండి. సో నేను చెప్పాను కదా, నేనైతే సారి పెట్టుకునేటప్పుడు అసలు ఇతర సామాన్లు ఏం తీసుకురాలేదు. ఇదిగో ఇతర సామాన్లు ఉంటే ఇవన్నీ తోముకొని కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. అన్ని కవర్స్ పెట్టేసింది. సో వీళ్ళు ఈ మధ్య రీసెంట్గా పైన కట్టుకున్నారు. ఫస్ట్ కింద ఒకటే ఉండేది, ఇంకా వీళ్ళు మళ్ళీ పైన కూడా పోర్షన్ వేసుకున్నారనమాట. ఈ రూమ్లో జస్ట్ ఓన్లీ స్టీల్ సామాన్లు ఒకటే పెట్టాను, ఇంకేం పెట్టలేదు అని చెప్పేసి అందనమాట. మిషన్ ఈ మధ్య నేర్చుకుంటుంది, సో అది కూడా ఉంది అక్కడ. ఇలా వాళ్ళ హౌస్ అయితే ఇది దేవుడి గది. అండ్ అవుట్ సైడ్ లుక్ ఇలా వస్తుందండి. సో చూసారు కదా, పల్లెటూరు వాతావరణం ఎంత హాయిగా అనిపిస్తుందో అండి. ఎంత సిటీలు లేకపోతే వేరే దేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే కానివ్వండి, సొంత ఊర్లో లేకపోతే పల్లెటూరు వాతావరణంలో వచ్చే ఆనందమే వేరబ్బా. సో నాకు మా అత్తయ్య ఊరికి వచ్చిన, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, అమ్మ వాళ్ళ ఇల్లు, ఊరు అవన్నీ కూడా. సో మొన్న ఒక్క పూటే ఉన్నాను కాబట్టి నాకు అస్సలు వీడియో తీయడం కుదరలేదన్నమాట. సో ఇక్కడ గ్యాస్ అయిపోయింది వాళ్ళది. కరెక్ట్గా వచ్చినట్టు నేను పనులు చెప్తారు, కూతురు కదా అవుతుంది. చూసారా నాకు ఎంత పెద్ద పని చెప్పిందో, సిలిండర్ మార్చి పని చెప్పింది అనమాట. ఊరికే బిల్డప్ అండి, నేను సగమే పెట్టాను, తర్వాత మా హస్బెండే ఫిట్టింగ్ చేశారు దాన్ని. కట్ చేస్తే సండే రోజు వ్లాగ్ అనమాట. సో సాటర్డే రోజు ఇంకా ఉదయం సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర తినేసాము, నైట్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. సండే రోజు మళ్ళీ మా ఇంటి దగ్గర భోజనాలు. సో ఫస్ట్ చెట్టును పండిన పపాయ తీసుకొచ్చారు మా బావగారు. మా బావగారిది వ్యవసాయమే అనమాట. అండ్ తోటకోళ్ళది ఇంటి దగ్గర కిరాణా షాప్ ఉంది, అది చూసుకుంటూ ఉంటుంది. సో పపాయ తీసుకొస్తే ఫ్రెష్గా మాకు అక్కడ దొరకవు కదా, ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మిస్ అవుతాం బాగా. ఇంత ఫ్రెష్గా ఉండేవి ఏమీ ఉండవు కాబట్టి చెట్టును పండిన వాటి టేస్టే వేరు కదండి. సో ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి ఉదయాన్నే ఫస్ట్ పపాయ కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క అందరూ తినేసాము. అండ్ దోశలు వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. 2 kgs మటన్ అండ్ 1 kilo చికెన్ తీసుకొచ్చారనమాట.
అందుకని స్టవ్ అవన్నీ కూడా బయట అరేంజ్ చేసేసుకున్నాము. అందరం కలిసి మంచిగా వండుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే మా ఆడపడుచాలు కూడా ఇక్కడికి వచ్చారు కదా, ఇంకా ఇక్కడే వండేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మటన్ కూడా లైవ్ దొరికిందండి మాకు. అంటే ఆ ఫ్రెష్ అనేది దొరకదు కదా అసలు అవుట్ ఆఫ్లో. ఎప్పుడో 2-3 రోజుల క్రితం వేసేసిన మటన్లు, మేకలు లేకపోతే కోడి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో బయట స్టవ్ పెట్టేసాము, ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి. అందరూ చుట్టూ ఈగల్లో చేరేసారు పిల్లలందరూ. సండే కదా, అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ మా ఆడపడుచు ఏమో దోశలు వేస్తుంది, ఇంకొక వైపు మా తోటకోళ్ళేమో చట్నీకి రెడీ చేస్తుంది. సో నేనేమో చికెను మటను ఫుల్గా క్లీనింగ్ చేస్తున్నాను. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకున్నాం అనమాట. సో అందరం కూడా మంచి హడావడిగా. ఇంకా మా ఆడపడుచు గారు చిన్నబ్బాయి లేడు, మా చిన్నత్తయ్యల పిల్లలు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మిస్ అయ్యారు. పండగకైతే అందరూ ఉంటారు. సో ఇప్పుడేముంటారు, ఇప్పుడు వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. పండుగలు అనుకోండి ఇంకా ఎక్కువ మంది ఉంటారు, ఇంకా మంచిగా హడావడి ఉంటుంది. సో మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. ఎందుకంటే లైవ్ చికెన్ దొరికింది, అబ్బాయి ఎంత ఎర్రగా ఉందో, అప్పుడే కట్ చేశారు కదా అని చెప్పేసి చాలా ఉదయాన్నే ఇంకా లేస్తుండగానే బ్రష్ చేసి వెళ్ళిపోయారనమాట మటన్ తీసుకురావడానికి. అంటే వేరే వాళ్ళు ఎవరో దేవుడికి మొక్కుకొని పోతుని వేసుకున్నారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో. సో వాళ్ళ దగ్గరే తీసుకున్నారనమాట. అందుకనే ఉదయాన్నే సంధ్య నేను వెళ్తున్నాను మటన్ తీసుకురావడానికి అని చెప్పేసి అన్నారు. అని ఇంకా వెళ్ళి చక్కగా మటన్ తీసుకొచ్చేసారు. మొత్తం అన్నీ క్లీన్ చేసాము. సో క్లీన్ చేసిన తర్వాత మటన్ శుభ్రంగా కుక్కర్ విజిల్ పెట్టేసామండి. ఇంకే దోశల సెక్షన్ అయిపోయిన వెంటనే వంట సెక్షన్లో దిగేసాం మేము. మా ఆడపడుచు మళ్ళీ వంటల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మా తోటకోళ్ళ అమ్మాయి ముందు బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది, తర్వాత మా ఆడపడుచు ఏమో ఇలా ఫ్రై ప్రిపేర్ చేసింది, తర్వాత మటన్ కర్రీలోకి మా హస్బెండ్ కూడా దిగారు అనమాట. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు, మటన్ కర్రీ తను చేశారు. వాళ్ళందరూ కలిసే చేశారు. నేను మాత్రం వీడియోస్ తీశాను, నేనేం వంటలు చేయలేదు ఇక్కడ. నేను జస్ట్ బయట పనులు అలా చిన్నవి ఏమైనా ఉంటే చక్కబెట్టాను అంతే. మిగతా పనులన్నీ వాళ్ళే చేసుకున్నారండి. చక్కగా వంటలు అయిపోయి అందరం కలిసి ఉంటే చెరొక పని చేసుకుంటే భలే హ్యాపీగా పనులు అయిపోతాయి కదా. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా మా వంటలు అయిపోవడం, మళ్ళీ క్లీనింగ్ సెక్షను బయట అంతా క్లీన్ చేసేయడం, మొత్తం అన్నీ ఎత్తిపెట్టేయడం, అన్ని పనులు అయిపోయాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసాం కాబట్టి చక్కగా అయిపోయాయి అనమాట. ఇదిగోండి మొత్తం మటన్ అంతా కూడా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం మటన్ మంచిగా కడిగేసింది కుక్కర్లో వేసేసి ఒక 7-8 విజిల్స్ వరకు పట్టించేసాము. అలా మంచిగా విజిల్స్ వచ్చేస్తే మనకి మటన్ బాగా ఉడికిపోద్ది కదా. ఇంకా తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముద్ద అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని కుక్కర్తో ఉడకబెట్టిన వాటర్తో సహా కర్రీ అందులో యాడ్ చేసేస్తే మనకి మంచిగా దగ్గరికి గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో అందరం కూడా కూర్చొని లైన్గా కూర్చొని భోజనాలు మళ్ళీ చేసాము. చాలా రోజులు అవుతుంది ఇలాగా. అక్క వాళ్ళ ఇంటి దగ్గర మొన్న సండే వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యామిలీని అక్కడ ఎంజాయ్ చేసేసాను. మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ కూడా ఇలా చక్కగా అందరూ కలిసి తినడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ మెమరీస్ అన్నీ కూడా ఇంకొక సంవత్సరం పాటు, అంటే మళ్ళీ మేము ఎప్పుడు వస్తామో అప్పటి వరకు ఈ మెమరీస్ అన్నీ కూడా మేము పోగు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ వీళ్ళతో కలిసే వరకు మాకు రాదు కదా. ఇవన్నీ రోజులు ఇంకా అలా తలుచుకుంటూ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళాము, ఆ మూమెంట్లో కలిసి ఉన్నాం. అంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు బాగానే మీట్ అయ్యేవాళ్ళం. సో ఎప్పటికప్పుడే మా పిల్లల బర్త్డేస్కి పండగలకి అలా అందరం మీట్ అయ్యేవాళ్ళం. సో మరి ఇంకా దూరం వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం చెప్పాను కదండి, నాకు చాలా మనుషులు పిచ్చి. మేము అందరం కలిసి జాయింట్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల కొంచెం ఆ ఎఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు అందరం కలిసి ఉన్నప్పుడు మా అత్తయ్య మా మావయ్య కూడా ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కొంచెం. మా హస్బెండ్ అయితే ఫొటోస్ వైపు చూసి కళ్ళంటి నీళ్ళు పెట్టేసుకున్నారు కూడా. చాలా బాధ అనిపించింది నాకు. సో పేరెంట్స్ మిస్ అయ్యారు అని అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. బట్ ఓకే,
ఇంకా మిస్ అయ్యి అదే వాళ్ళు లేకపోయినా అందరం కలిసి ఉంటే అదే చాలు అని చెప్పేసి మేమైతే అనుకుంటాము. అలాగే కలిసి ఉంటాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అందరం కూడా కలిసి ఉంటాం అనమాట. ఇలాగ ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అందరం కూడా అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. కట్ చేస్తే సండే రోజు నైట్ కూడా మేము చక్కగా ఇలా లూడో గేమ్ ఆడుకుందాం అని కూర్చున్నాము, కానీ ఆడుకోలేదు. మా బావగారు అమ్మాయి, నేను, మా హస్బెండ్ అండ్ మా బావగారు అబ్బాయి అందరం కలిసి అక్కడ కూర్చున్నాం అనమాట. గేమ్ అయితే ఆడలేదు. సో ఇదండి వెడ్నెస్డే నుంచి థర్స్డే వరకు నా వ్లాగ్. మళ్ళీ దీని కంటిన్యూషన్ వ్లాగ్లు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్.